మహతి కళాక్షేత్రంలో ఈ నెల 16వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు మన దేశంలో 150 సార్లు ప్రదర్శించిన పడమటి గాలి నాటకాన్ని ప్రతి ఒక్కరూ తిలకించి రైతు లేనిదే రాజ్యం లేదనే సూక్తిని తెలుసుకోవాలని బీసీ సంఘర్షణ సమితి నేతలు తదితరులు పిలుపునిచ్చారు. మహతి కళాక్షేత్రంలో ఈ నెల 16వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు మన దేశంలో 150 సార్లు ప్రదర్శించిన పడమటి గాలి నాటకాన్ని ప్రతి ఒక్కరూ తిలకించి రైతు లేనిదే రాజ్యం లేదనే సూక్తిని తెలుసుకోవాలని బీసీ సంఘర్షణ సమితి నేతలు అక్కిపల్లి లక్ష్మయ్య, శ్రీమంతుల రామయ్య, కట్టమంచి చంద్రబాబు, శాకం ప్రభాకర్, సుబ్రహ్మణ్యం, అశోక్, శేఖర్ తదితరులు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ ఐఏఎస్లు ఈ నాటకంలో కళాకారులుగా నటించి జీవించారన్నారు. నేటి సమాజంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ మానవులందరం కూడా అనేక కష్ట నష్టాలు ఓర్చుకుంటున్నాం. ఇలాంటి నాటకాన్ని మనం ఇప్పుడు నేటి సమాజంలో కూడా టీవీలు, సీరియళ్ళు వచ్చినటువంటి సందర్భంలో అనేక ఆలోచన విధానానికి పోకుండా సమాజంలో మానవులుగా బతకాలంటే మనిషి జీవనంలో ఎంతో కొంత విజ్ఞానం అనేది అవసరం. కాబట్టి ఈ నాటకాలు చూసిన దానివల్ల మనిషి రేపటి సమాజంలో మనిషికి అన్యాయం చేయకూడదు, మనం న్యాయం చేయాలి అనేటువంటి 1% అయినా కూడా ప్రతి మనిషి నేర్చుకునే దానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతోటి, వ్యాపారస్తులు కానీ, జర్నలిస్టులు కానీ, అనేక రకాలైనటువంటి సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఇలాంటి నాటకాన్ని మనం ఆదరించవలసిన అవసరం ఉంది. ఇది గత 150 సార్లు ఆంధ్ర రాష్ట్రంలో అనేక సార్లు ప్రదర్శించేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో కూడా ఒక మంచి నాటకం అని గుర్తించడం జరిగింది. కాబట్టి ఇలాంటి కళాకారులు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం అనేది మనకు గర్వకారణం. మనం అందరం కూడా దీన్ని తిలకించాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో మేము పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ బీసీ సంఘర్షణ సమితి తరఫున దీన్ని ఆదరించండి. కళాకారులని, మన కవులని, రచయితలని మనం అంతమందిని ఎంతో కొంత ప్రోత్సహిస్తే తప్ప ఈ సమాజంలో చెడుకు వ్యతిరేకంగా మనం నేర్చుకునేదానికి అవకాశం ఉంటుందనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మహతి ఆడిటోరియంలో జరగబోయే పడమటి గాలి అనే నాటకానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు, రైతాంగము, ముఖ్యంగా యువత రావాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేదనేది గతంలో మన నానుడి. జై కిసాన్ జై జవాన్ అనేటువంటి నానుడి మన భారతదేశంలో ఉంది. కాబట్టి రైతు ఇప్పుడు పండించే పంటకు కూడా గిట్టుబాటు ధరలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి నాటకాలు చూసినట్లయితే కొంతమంది యువత కూడా, చదువుకున్న యువత కూడా వ్యవసాయం చేసేదానికి మొగ్గు చూపుతారనేసి ఒక సదుద్దేశంతో ఈ నాటకాన్ని ప్రదర్శన చేస్తున్నారు. ఇటువంటి నాటక చూడటం వల్ల సమాజంలో కొంతైనా 1% కొంత ఆలోచన జ్ఞానం పెంచాలనే ఉద్దేశంతోనే వాళ్ళు 25 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఏమీ లాభాపేక్షతనో ఇదే వృత్తిగానో భావించి వాళ్ళు ఈ నాటకాలు వేయటం లేదు. సమాజంలో మంచి కోరే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ నాటకాన్ని ఈ 20 సంవత్సరాలుగా కూడా ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి వాళ్ళకు ఆదాయంతో సంబంధం లేకుండా చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం కూడా ఇటువంటిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బీసీ సంఘర్షణ సమితి దీన్ని బాధ్యతగా తీసుకొని నలుగురికి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది.